సారీ అండి, ట్రాఫిక్ జామ్ అయింది. పర్లేదండి. తీసుకుంటారా? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. కోక్. ఓకే. కోక్. బేరా 2 కోక్స్. మీరేదో మాట్లాడాలన్నారు. తీసుకోండి. మీరు తీసుకోండి. చెప్పండి. వాలంటైన్స్ డే కదా, నేను కార్డ్ డిజైన్ చేశాను. చాలా ఫీల్ చేశానండి. అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్స్ని, ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను. నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ. చిన్నప్పుడే పోయింది. ఆ తర్వాత స్ట్రీట్ డ్రాయింగ్స్, హోర్డింగ్స్ వేస్తూ ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్ పెరిగారు. కానీ మా అమ్మ పోవడంతో వచ్చిన ఒంటరితనం మాత్రం ఇంకా పోలేదు. మీ అమ్మగారు లేకపోయినా ఆవిడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ పోయి చాలా సంవత్సరాలైనా ఏదో ఇప్పుడే పోయినట్టు అనిపిస్తుంది. చాలా మందిలో మా అమ్మ పుల్లలు కనిపిస్తాయి. అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీ బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు అమ్మలేదు. కూల్ రవి, మీరేం బాధపడకండి. ఓకే, నా కాలేజ్కి టైం అవుతుంది. కార్డ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. ఓకే, బాయ్. రవి, ఏమైందిరా నీకు? ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు. అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి ఆలోచిస్తున్నా? నిజమేరా, దీనివల్ల ప్రొఫెషనల్గా కొంత నష్టపోవచ్చు, కానీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఏదో మిస్ అయింది, అదే దొరికిన ఫీలింగ్. శశి గురించా? ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదురా. ఆ ఫీలింగ్ రియల్, ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదురా, రేపే వాలంటైన్స్ డే. ఈ విషయం రేపు అమ్మాయికి చెప్పబోతున్నా. ఓకేరా, ఆల్ ద బెస్ట్. పెద్ద దొర అమ్మాయి గారిని ఊరికి పంపొద్దని చెప్పిండు దొర. అదేంటి చిన్న, ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాను. నాన్న ఎందుకు ఇలా చెప్పారు? అన్న చెప్పింది చేయటం తప్పితే ఎప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రే, సామాన్ లోపలెట్టండి. హాయ్, కంగ్రాట్స్ రవి, నీ పెయింటింగ్ అవార్డు వచ్చింది. అదేమిట్రా ఇంత గుడ్ న్యూస్ చెప్తే అలా డల్గా ఉన్నావు? తను నిన్నే వస్తానంది, ఇంకా రాలేదు. ఏదో పనుండి లేట్ అయి ఉంటుందిరా. కనీసం ఫోన్ అయినా చేయాలిగా. ఏదో గుడ్డిస్ విన్నాను, మళ్ళీ పార్టీ చేసుకోవాలి. అవార్డు వచ్చారు, ఎవరండి నాకు మూడు లేదు. మూడు లేదంటాడేంటి? నీకుందా? ఉంది. నీ దగ్గర డబ్బులున్నాయా? రవి మాత్రం నీకోసం చాలా ట్రై చేశాడు. అవునా? నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. నాతోనా? అవును. ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం. హలో. హలో. ఎస్, తను ఇప్పుడే వచ్చింది. రవి. హలో. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానండి. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. కాలేజ్ బ్యాట్ వెయిట్ చేయి. ఐమ్ జస్ట్ కమింగ్. హలో. హలో. మాట్లాడాలి. ఇప్పుడు బ్యాగ్ చెప్తాను ముందు. అది కాదండి. ఎక్కువ అసలు చెప్పకుండా సడన్ గా ఊరు వెళ్ళిపోతే నేనే అనుకోవాలి. ఎంత ఫీల్ అయింది తెలుసా?
నేను వేసిన పెయింటింగ్ అవార్డు వచ్చింది తెలుసా? అవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, నువ్వు లేకపోవడం వల్ల. మనిషి హ్యాపీగా బతకడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ నేను బతకడానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది. ఎంతో తెలుసా? ఐ లవ్ యూ. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇంతగా నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడలేదు. ఏ మాట్లాడవా? ఐఎమ్ సారీ అండి. సారీ దేనికి? మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాను. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందండి. మా ఊర్లో నేను ఇన్ని రోజులు ఉండిపోవడానికి కారణం కూడా ఇదే. నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నా ఎంగేజ్మెంట్ రింగ్. పది రోజులు నువ్వు లేకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది నువ్వు అసలు లేకుండా హాల్ ఇంపాసిబుల్ శశి, నా వల్ల కాదు. నా గురించి నువ్వే ఫీల్ అయ్యో నాకు తెలియదు. నేను మాత్రం ఇంత జీవితాన్ని వహించుకున్నాను. నేను దాని నుంచి బయటకు రాలేను. ఐ జస్ట్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితి కొంచెం ఆలోచించి చూడండి. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్? సిన్సియర్గా ఒక విషయం అడుగుతాను, చెప్తావు శశి? నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావా? దెన్ మీ బావ లేకుండా ఉండగలవు, అలాగే మీ బావ కూడా నువ్వు లేకుండా ఉండగలలేము. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను శశి. ఇట్స్ ఫ్యాక్ట్. ట్రై టు అండర్స్టాండ్. ఈ టైంలో మీకు అలానే అనిపిస్తుందండి. కొన్ని రోజులకి అన్నీ మర్చిపోతారు. డోంట్ ట్రై టు కన్సోల్ మీ. నేను మర్చిపోలేని విషయం నాకు బాగా తెలుసు. మీరు అనుకుంటే మీ వల్ల అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఒరే అంకుల్, ఎప్పుడు ఈ రమ్మేనా తొక్కలోది బ్రాండ్ మార్చరా? బాలేదా? బాగాలేకపోతే ఏం తాగుతారా? వదిలేచ్చు. చల్లగా 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 పొగడగా మారే మాట్లాడకుండా తాగు. క్యూట్ అంకుల్, తాగరా. వెరీ క్యూట్. ఏంట్రా అలా ఉన్నావు? రవి ఏమైందిరా? నాకు కూడా పోయిరా. అంకుల్ ఇడు మళ్ళా పోయమని చెప్పాను కదా. ఏం జరిగిందిరా? చెప్పలేను రా, పోయండి. రేయ్, అలా హలో, నేను శశిని మాట్లాడుతున్నా. మీరు ఎలా ఉన్నారు? నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి మరి నా వైపు నుంచి ఎందుకు ఆలోచించావు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఐఎమ్ ఎంగేజ్డ్ అండి. ఆ విషయం తట్టుకోలేకపోతున్నాను తెలుసా. వదిలే వదిలే. ప్లీజ్ రవి, నా గురించి మీ కెరీర్ పాడు చేసుకోకండి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, కెరియర్ ఎంత. రవి, నా మాట వినండి. మీ అమ్మగారు చనిపోయినప్పుడే మీరు తట్టుకొని లైఫ్లో పైకి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత, నన్ను ఈజీగా మర్చిపోగలుగుతారు. ప్లీజ్ రవి. ఒకసారి తట్టుకున్నాను, మళ్ళీ తట్టుకోగలనే నమ్మకం నాకు లేదు. లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్ శశి? ఏమిటి అర్ధరాత్రి పూట ఫోన్లో పెట్టాయి? అది కాదు మేడం. హలో హలో శశి, మాట్లాడుతుంటే రేయ్ రవి,
ఏంట్రా వీడు? మీకేంటి సపరేట్ చెప్పాలా? పాడే కొద్దిగా భయం లేకుండా పోతుంది వాడనంటే. లైట్లు ఆఫ్ చేయండి. ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరా నువ్వు? లేడీస్ హాస్టల్ తెలియదా? మాట్లాడుకో. రవి ఏంటిది? శశికళ, రవి శశికళ, ఐ వాంట్ టు టాక్ టు హర్. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నేను అంతకంటే ఫీల్ అవుతున్నాను తెలుసా? ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తుందా? ముందు పిలు. శశికళ పిలు. పోలీసులు వచ్చారే, అమ్మ, పోలీసులు వచ్చారు. అయ్యో పోలీసు. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు? ఎందుకు కట్ చేసావు చెప్పు. నేను కావాలని కట్ చేయలేదండి. మేడం వచ్చారు, నేను లోపలికి వెళ్ళి పోలీసులు వచ్చారు, మీరు వెళ్ళిపోండి ప్లీజ్ వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి శశి, నేను నీతో మాట్లాడాలి. ప్లీజ్ ఊరుకో. థ్యాంక్ యూ సార్. రాయ్ రా.